నమస్కారం అండి, దిస్ ఇస్ #. రేవంత్ రెడ్డిని అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటేయాలి. గెంటేయకపోతే బీజేపీ అన్నది తెలంగాణలో వికసించదు. ఇది బాగా డిసైడ్ అయిపోయిన పార్టీ. రేవంత్ రెడ్డి పైన ఎలా దాడులు మొదలుపెట్టారో, కుట్ర వ్యూహాలు మొదలుపెట్టారో ఈరోజు ఈ షోలో మాట్లాడుకుంటాం. మనందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి రోజు రోజుకి ఒక ఇంపెకబుల్ లీడర్. హీ ఈస్ బికమ్ వన్ ఆఫ్ ద స్టన్నింగ్ పర్సనాలిటీ ఆఫ్ తెలంగాణ. దానికి జరిగిన లాస్ట్ బై ఎలక్షన్స్ చూసుకున్నా కూడా 2 చోట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించి నుంచోపెట్టి ఏకదాటిగా నడిపించగల కెపాసిటీ ఉన్న లీడర్ రేవంత్ రెడ్డి. ఆఖరికి నరేంద్ర మోడీ కూడా ఎస్టానిష్ అయిపోయి హంసే జుడియే అని చెప్పి, నువ్వు వెళ్ళాలనుకున్న డ్రీమ్కి నువ్వు ఇక్కడైతే వెళ్ళలేవు, నాతో వచ్చి నడువు అని చెప్పిన సంకేతాలు ఇచ్చాడు. ఏంటి ఇక్కడ ఇది కాకుండా ఇలా అయితే రేవంత్ రెడ్డి ఎలాగైనా ఇక్కడ తెలంగాణలో పట్టు ఎక్కువగా ఉంది, ఇతన్ని తొలగిస్తే తప్ప మనం రావని ఆలోచన చేసిన వాళ్ళు మీనాక్షి నటరాజన్కి మనం చూసుకుంటే, ఆవిడ రాజ్యసభకి నామినేషన్ వేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్ని తిరస్కరించారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. తిరస్కరించినప్పుడు మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ నుంచి ఆవిడ నామినేషన్ వేసినప్పుడు ఈ స్థితి జరిగింది. అప్పుడు మనం చూసుకుంటే నామినేషన్ తిరస్కారం గురించి కేసు పత్రాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చాయని ఎంపీ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయం చెప్పడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్ నుంచి వీళ్ళు మాట్లాడారు. సరే, నెక్స్ట్ డే వచ్చేసాడు ధర్మపురి అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారో లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారో అని చెప్పి అనుమానాలు రేకెత్తిచ్చేశాడు. ఆమె మీద ఉన్న కేసులు ఆమెకు తెలియదా? రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? కాంగ్రెస్ కుట్రనా, పొట్టోడు కుట్రనా, అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానానికి రేవంత్ రెడ్డికి గ్యాప్ తీసుకురావాలని విపరీతమైన ప్రయత్నాలు చేయడానికి మొదలుపెట్టారు. వాస్తవానికి మీనాక్షి ఇంకా పలువురు పైన కేసు నమోదు చేయాలని కోర్టు ప్రైవేట్ పిటిషన్ వేయగా ఆ కేసుల గురించి ఆవిడకి నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులకు ఆవిడ సమాధానం కూడా ఇచ్చింది. ఇదే కాకుండా నామినేషన్ పేపర్లన్నీ కూడా వాళ్ళ న్యాయవాదులే ఫిల్ చేసి ఫైల్ కూడా చేశారు. కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు. ఇక్కడ దాకా స్టోరీ అర్థమైంది. కానీ దీంట్లో రేవంత్ రెడ్డిని, తెలంగాణ గవర్నమెంట్ని, ఏకంగా మధ్యప్రదేశ్ మంత్రులు, అలాగే తెలంగాణలో ఉన్న ధర్మపురి అరవింద్ రెచ్చగొట్టి ఈరోజు అనుమానాలు సృష్టించడానికి పెద్ద ప్లానే వేసుకొచ్చి కుట్రలు కుతంత్రాలు చేయడం మొదలుపెట్టేశారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి చరిష్మాని అలాంటిది. సో ఈ చరిష్మాని బీట్ చేయాలంటే మీనాక్షి నటరాజన్ని పెట్టుకోవాలి. ఏమంటే ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు మీ దగ్గర కేసులు ఏమైనా ఉన్నాయి మీ పైన అని అడుగుతారు. లేకపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి. అడగలేదా, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెప్పించుకోలేదా, లేకపోతే అది నాట్ సీరియస్ కేసు అని ఈవిడ ఫైల్ చేయలేదా అని ఇష్యూ మీద సోదా ఆపేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చారు అని చెప్పిన ఊహాగానాలు తీసుకొస్తున్నారు చూడండి. ఇది వన్ ఆఫ్ ద జైజాంటిక్ మూవ్ ఆఫ్ బీజేపీ. అలాగే కాకుండా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి హవా చూస్తూనే ఉన్నారు. సో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అర్జెంటుగా మైండ్ గేమ్ వేయాలి. మైండ్ గేమ్ ఎలా వేయాలి? ఒక మనిషి ఒక కార్నర్ అవుట్ అయిపోవాలి. అదే సిచ్యువేషన్ తీసుకొచ్చింది బీజేపీ. దీని తర్వాత అసలు ఈ మొత్తం డ్రామాకి తెరలేపింది నరేంద్ర మోడీ ఇక్కడికి మేనా తెలంగాణ వచ్చి ఇక్కడ పెట్టిన పబ్లిక్ స్పీచ్లో ఆయన కూర్చొని మాట్లాడుతూ హంసే జుడి అన్న మాటకు అప్పుడు ధర్మపురి అరవింద్ కూడా మాదే ముందు మేము సామాన్యమైన కార్యకర్తలు, కానీ మోడీతో ఎంత సన్నిహిత్యం ఉందో మాకేం తెలుసు అని చెప్పి సొల్లు మాటలు కూడా చెప్పాడు. మన మోడీ గారు మెరిసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అక్కడ ఏమీ లేదు. నరేంద్ర మోడీ నిప్పురాసి వెళ్ళిపోయాడు. అపోహలు, అనుమానాలు సృష్టించడానికి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు. జస్ట్ కార్యకర్తవే నువ్వు అయి ఉంటే గనక నీకు ఊహలు అపోహలు ఎందుకు? మీ నేత చెప్పిన శభాష్ రేవంత్కి నువ్వు కూడా జై కొట్టుకుంటే తిరగాలి ధర్మపురి అరవింద్. కానీ అక్కడతో ఆగలేదు. మీనాక్షి నటరాజన్ దాకా తీసుకొచ్చారు ఇష్యూని. స్టార్టింగ్లోని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనకితో ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్నాయని ప్రచారం కూడా అప్పట్లో బాగా వినిపించింది. బీజేపీ వాళ్ళు చేశారు, మీకు గుర్తుందా అది? ఇది కాకుండా పన్నులేమో అధికంగా వసూలు చేసి అదే స్థాయిలో నిధులు ఇవ్వట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన పోరాటం కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ పోరాటాలు ఆఖరికి దక్షిణాదిలో వీళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా నుంచోవటం బీజేపీకి మింగుడు పట్ల చాలా కోపం కూడా వస్తుంది రేవంత్ రెడ్డి పైన. అది కాకుండా తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ పేరుతో నియోజకవర్గ పునర్విభజన కేంద్ర బిల్లు తేవడానికంటే ముందు దక్షిణాది కీలక ఉద్యమానికి రేవంత్ రెడ్డి పురుడు పోశారు. ఆ తర్వాత ఆ బిల్లు వీగిపోవటం కూడా ప్రతి ఒక్కళ్ళని చూసాం. ఇది మొత్తం ఈరోజు బీజేపీకి మింగుడు పడని పరిస్థితుల్లో ఉండి, బీజేపీకి అనుకూలమైన వ్యక్తి ఆర్ఎస్ఎస్కి సంబంధాలు ఉన్నాయని, తర్వాత హంసే జుడి అని మోడీ ఇచ్చిన స్టేట్మెంట్కి రేవంత్ రెడ్డికి ఏవో
కనెక్షన్స్ ఉన్నాయని, ఎట్ ద సేమ్ టైం మీనాక్షి నటరాజన్ ఇష్యూలో తెలంగాణ నుంచే కంప్లైంట్ కాపీస్ వెళ్ళి రేవంత్ రెడ్డి ఇచ్చారు అని చెప్పి అక్కడ ఎంపీ మంత్రులు, ఎట్ ద సేమ్ టైం ధర్మపురి అరవింద్ వీళ్ళ ప్లాన్ అంతా చూస్తుంటే తెలంగాణ మీద ఉన్న రేవంత్ రెడ్డి పైన కుట్ర చేయడానికి వీళ్ళు ఈసారి ప్లాన్ బాగా స్కెచ్ చేస్తున్నారు. ఇది ఒక మైండ్ గేమ్, ఎక్సలెంట్ మైండ్ గేమ్. బీజేపీ డీవియేషన్ టాక్టిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. తెలంగాణలో ఎలాగన్నా కమలం వికసించాలంటే రేవంత్ రెడ్డిని తొలగించాలి. కానీ తొలగించడం చాలా కష్టం. రేవంత్ రెడ్డి చాలా డీప్గా నాటుకుపోయారు. తెలంగాణ వాదులు అనే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని శభాష్ అంటున్నారు. ఇక్కడున్న స్టేటస్లో బండి భగీరథ్ ఇష్యూ చూసిన తర్వాత, అలాగే కార్యకర్తగా మిగిలిపోయిన ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్స్ తర్వాత మోడీయే వచ్చి హంతే జుడియే అని చెప్తే వాళ్ళ బీజేపీలో ఎవ్వరూ అంత సామర్థ్యం కలిగిన నేత లేడని విశ్లేషించడం, ఈరోజు సెట్ బ్యాక్ సిచ్యువేషన్స్లో బీజేపీ ఉంది. సో చెప్పండి, ఇలాంటి కుట్రలు రేవంత్ రెడ్డి పైన చేస్తే ఆయనకి కాంగ్రెస్కి మధ్యలో గ్యాప్ వస్తుందా? ఎప్పుడు హైకమాండ్తో టచ్లో ఉండే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి గ్యాప్ తీసుకురావడానికి బీజేపీ సక్సెస్ఫుల్ అవుతుందా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.